సిటీలో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ ఖరాబైనాయి. రోడ్లన్నీ గుంతల పట్టడంతో ట్రాఫిక్ కష్టాలు ఇంకింత ఎక్కువైనాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. రోడ్లు బాగలేక ట్రాఫిక్ మెల్లగా కదులుతుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బల్దియా సిబ్బంది రోడ్లను బాగు చేస్తున్నారు. తొందరగా సిటీ రోడ్లను బాగు చేసి ట్రాఫిక్ లేకుండా చూడాలంటున్నారు పబ్లిక్. పట్నంలో రోడ్లు ట్రాఫిక్ కు సంబంధించి ఇంకింత సమాచారాన్ని రాజు చెప్తాడు. గత 3 రోజుల కాంచెలి పట్నంలో కురిసిన వానలకు హైదరాబాద్ రోడ్లంతా చిత్తడి అయిపోయినాయి. ఎక్కడికి పోయినా కూడా మొత్తం రోడ్లన్నీ ఇట్లా అధ్వానంగా మారినాయి. ఇక దీంతో అసలే ట్రాఫిక్ కష్టాలు మరింత ఎక్కువైనాయి. ఇక దినాము హైదరాబాద్ రోడ్ల మీద పోయేటోళ్లకు వచ్చేటోళ్లకు ఈ ట్రాఫిక్ తిప్పలు మస్తుకుంటాయి. మళ్ళీ ఇవాళ రోడ్లు డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఈ తిప్పలు మరింత ఎక్కువైపోయినాయి. ఇక 3 రోజుల కాంచెలు అయితే నరకం అనిపిస్తున్నారు పట్నం ప్రజలు. ఎటు పోవాలన్నా కూడా గంటల తరబడి తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దున పూట ఆఫీస్ పోయేటోళ్ళు కావచ్చు, స్కూల్స్ కాలేజీకి పోయే ఏరియాస్ వాళ్ళు కావచ్చు, ఇక వాళ్ళు గంట ముందు బయలుదేరినా కూడా గమ్యస్థలాలు వాళ్ళకు పోవాల్సిన దానికి పోతలేము అని చాలా మంది అంటున్నారు. హైదరాబాద్ లో చాలా ఏరియాలో ఎక్కడికి పోయినా కూడా ఏ ఏరియాకి చూసినా కూడా మొత్తం రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి. ఇట్లనే మొత్తం లైన్లు వెంబడి వెహికల్స్ ఆగిపోతున్నాయి, బండ్లు ఆగిపోతున్నాయి అన్ని. ఇక వాళ్ళు ఇక సిగ్నల్ 2-3 సిగ్నల్ పడితే గానీ ఆ సిగ్నల్ దాటే పరిస్థితి లేదు. ఇక పట్నం రోడ్లను తొందర బాగా చేయాలని ఇటు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అధికారులు బల్దియా అధికారులకు చెప్పిండు. బల్దియా అధికారులు కూడా 2-3 రోజుల కంచెలు బాగానే కసరత్తు చేస్తున్నారు. కసరత్తు చేసి ఇక రోడ్లు పట్నం రోడ్లు దాదాపు 9,600 కిలోమీటర్ల వరకు పట్నం రోడ్లు విస్తరించున్నాయి. ఆ పట్నం రోడ్లలో 2000 ఈ 3 రోజుల వానలకే 2126 చోట్ల గుంతలు పడ్డాయి. దాదాపు 580 లొకేషన్స్లలో ఈ గుంతలు పడ్డాయి అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిండ్రు. మరి దాని మీద తొందరలోనే చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళైతే రిపోర్ట్ చేసిండ్రు. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఆ ప్యాచ్ వర్కులు, ఆ గుంతలకు సంబంధించి ప్యాచ్ వర్కులు అతికియాలంటేనే ఇప్పుడు 23 కోట్ల దాకా ఖర్చు అవుతాయని వాళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చిండ్రు. మళ్ళా మరో 2-3 రోజుల దాకా వానలు పడతాయని వాతావరణ శాఖ ఒకవైపు చెప్తున్నది. మరి గుంతల రోడ్లు మరి ఈ ప్యాచ్ వర్కులు మరి 10 రోజులనే కంప్లీట్ చేయాలన్నారు. మరి బల్దియా అధికారులు ప్యాచ్ వర్కులు చేసినా కూడా మళ్ళీ 10 రోజుల వరకు వానలు పడుతుండటంతో మళ్ళీ గిట్లనే గుంతలు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయితేనే ఉంటుంటది. ఇప్పుడు వానలు పడ్డా గిట్లనే గుంతలు ఆగమాగం అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంటది. మరి జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క అధికారులకు ఇన్ఛార్జిగా ఇచ్చేసారు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేదు. మొత్తానికైతే గ్రేటర్ హైదరాబాద్ లో పబ్లిక్ అయితే మస్తు తిప్పలు పడుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఏరియాలలో కూడా ట్రాఫిక్ బాగా తిప్పలు అవుతున్నది. ఎడిపోతున్నావు కాక? నేను జూబ్లీహిల్స్. ఎట్లున్నాయి రోడ్డు సంగతి ఎట్లున్నది? ఏమంతా రోడ్లంతా బాగలేవు, వర్షం వచ్చింది కదా, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. రోడ్లు చెప్తావు ఫుల్ ట్రాఫిక్, రోడ్లు బాగాలేవు, గుంటలు కొట్టి చేతులని పోతున్నాయి. గిట్లనే అంటే పట్నం రోడ్లు వానాకాలం మొత్తం ఆగమాగం అయితే మొత్తం నరకం. ఒకవైపు ఈ బండ్లు ఆటోలు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, అన్ని వెహికల్స్ అన్ని కొద్దిగా ఇబ్బంది అయితే పాడైతాయి. అట్లనే అవి బండ్లు పాడవడు కాదు, ఈ మనుషులకు వెన్ను నొప్పులు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం ఇక రోగాల బారిన పడే పరిస్థితి ఉంటుందని చాలా మంది పబ్లిక్ అంటున్నారు. మరి జిహెచ్ఎంసీ అధికారులు అయితే రోడ్లు బాగా చేయాలని అనుకుంటున్నారు, కానీ మరి మళ్ళీ 2-3 రోజులు అయితే వానలు అయితే మళ్ళీ పడతాయి. కానీ ఎప్పటికీ ఇదే రెగ్యులర్ గా అయిపోతుంది, ఒకటైతే లేదు. ఎప్పుడు వానకాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా కూడా పట్నం రోడ్లు అయితే గిట్లనే ఆగమాగం ఉంటున్నాయి. బాగు చేసినా కూడా మళ్ళీ 2-3 రోజులు లెక్క పోతున్నాయి. బాగా ఇబ్బంది అవుతుందని ఇప్పుడు గ్రేటర్ ప్రజలైతే చాలా తక్లీఫ్ పడుతున్నారు. ఇది సంగతి. ఒకవైపు రోడ్ల డ్యామేజ్ వల్ల మరోవైపు ట్రాఫిక్ కూడా మస్తు తిప్పలైతుంది. గంటల తరబడి పోలేక జర్నీ చేయలేక మస్తు ఇబ్బంది పడుతున్నామని గ్రేటర్ ప్రజలు చెప్తున్నారు. వీడియో నగేష్ రెడ్డితో రాజు V6 న్యూస్, హైదరాబాద్.